నమస్తే బోసుకుమారి. సాక్షి పేపర్ కి లోకేష్ గారు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. నేను నిన్న వీడియో కూడా చేశాను. అదేంటంటే ఈ ఇంటర్మీడియట్ కి సంబంధించినటువంటి అడ్మిషన్స్, అంటే కాలేజీలో అడ్మిషన్స్ తగ్గిపోతున్నాయనేటువంటి విధంగా సాక్షి నేను రాసినటువంటి వార్తకి లోకేష్ గారు ఇచ్చినటువంటి కౌంటర్ అనమాట. అడ్మిషన్స్ 18% పెరిగాయి అనేటువంటి విధంగా చెప్పారు. మామూలు అడ్మిషన్స్ తగ్గటం కాదు, పెరిగాయి అనేటువంటి విధంగా నేను నిన్న చెప్పాను. ఇప్పుడే కాదు, అసలు మామూలుగా ప్రైవేట్ కాలేజీలు అంటే గవర్నమెంట్ కాలేజీలకు సంబంధించి వచ్చేది అరాకొరే జనం, ఉండేది వాళ్ళు అరాకొరే. వాళ్ళలో కొన్ని చోట్ల ఎక్కువ మంది ఉంటారు, కొన్ని చోట్ల తక్కువ మంది ఉంటారు, అంతే. సాక్షి మాత్రం ఇప్పుడు ఈయన చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే తక్కువగా ఉన్నటువంటి కొన్ని చోట్ల తీసుకుని దాన్ని హైలైట్ చేసి మొత్తంలో అసలు అడ్మిషన్స్ లేవు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసింది అనేటువంటి ఇప్పుడు ఇస్తున్నటువంటి కౌంటర్. ఇంటర్ ప్రవేశాలపై రోత పత్రికల అబద్ధాలు. 2023-2024 1,24,818 మంది చేరిక. 2025-2026 1,46,332 మంది చేరారు. నెలాఖరు వరకు కూడా అడ్మిషన్ గడువు ఉంది. ఇంకా తప్పుడు రాతలపై చట్టపరమైనటువంటి చర్యలు, జగన్ పత్రిక కథనంపై లోకేష్ మండిపాటు అనేటువంటి విధంగా ఇక్కడ హైలైట్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేశారు. మరి ఇకపోతే నిన్న సాక్షి రాసినటువంటి దానికి లోకేష్ గారు కౌంటర్ ఇచ్చినట్లుగా అయితే మాత్రం వస్తున్నటువంటి వార్తలు మరేమంది